కష్టం అని గురించి మాట్లాడుతాను కాబట్టి కష్టం నాది, రవితేజది, ఇంకోటిదో కాదండి. నిజమైన కష్టం మేము అనుకున్నది తెర మీద తీసుకురావడానికి కష్టపడే వాళ్ళని చూస్తున్నప్పుడు మన బీటీఎస్ సంబంధించి కెమెరా క్యాప్చర్ వర్కింగ్ కెమెరాతో చేస్తారు కదా, వాళ్ళ కెమెరా తీసుకుని నేను కొన్ని షాట్లు షూట్ చేశాను. నిజమైన కష్టజీవుల షార్ట్స్ కొన్ని షూట్ చేశాను. రెయిన్ పడుతున్నప్పుడు మారేడుమిల్లో కానీ, చలిలో టైంలో కానీ, మంచులో కానీ ఇవన్నీ నేను షూట్ చేసి అవన్నీ కంపేర్ చేసి ప్రజానీకానికి, ఇక్కడ మీకు కాదు, ప్రజానీకానికి ఎవరైతే ఈ టీవీల ద్వారా చూస్తున్నారో, ఈ సినిమాని ఇంత అత్యద్భుతంగా అలరిస్తూ వావ్ అంటున్నారో వాళ్ళందరికీ ఈ సక్సెస్ వెనకాల వాళ్ళు ఉన్నారు, ఆ కార్మికులు ఉన్నారు, ఇంతమంది కష్టం ఉంది అని చెప్పడం కోసం ఎవరైతే మనం ఇక్కడ కూర్చున్నామో, ఎవరైతే బాబీ వాళ్ళందరినీ గురించి ప్రస్తావించాడో వాళ్ళు కాదు అని వాళ్ళకి తెలియాలి. సినిమాలో థియేటర్లో కూర్చున్నా, ఎక్కడో ఏదో కూర్చున్నా ఈ సినిమాలో ఈ షార్ట్స్కి ఇంతమంది కష్టపడ్డారా, ఈ ఓషన్ ఎఫెక్ట్ కోసం వెనకాల ఇంతమంది ఉన్నారా, ఈ ఫైటు, ఈ క్లైమాక్స్, మ్యాడ్ మ్యాక్స్ లాంటి ఫైట్ వెనకాల ఇంతమంది వాళ్ళ శ్రమ ఉందా, దీనికి ఇంత ఉందా అని వాళ్ళు తెలుసుకోవాలి సార్. అప్పుడు మన మీద జాలితో సినిమా చూడక్కర్లేదు, ఇంతమంది కష్టంతోనా ఇంత సినిమా ఎలా వస్తుంది, ఇంత గ్లాజీ, ఇంత రోజీ పిక్చర్ వస్తుంది అని వాళ్ళు తెలుసుకోవాలి. నేను షూట్ చేసి నా వాయిస్ చేసిన ఏవిని ప్లే చేయండి. లైట్స్ ఆఫ్. తెలుగు సినీ ప్రేక్షకులకు నా నమస్కారం. కుటుంబాలకి దూరంగా ఉంటాం. కట్టుకున్న వాళ్ళు గుర్తొచ్చి దిగులనిపించిన, కన్న బిడ్డలు గుర్తొచ్చి గుండె బరువెక్కిన, పైకి కనబడకుండా నిబ్బరంగా నటిస్తాం, శ్రమిస్తాం, ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తాం. మా గమ్యం ఒక్కటే, మిమ్మల్ని అందరినీ అలరించటం. మేమంతా సినీ కార్మికులం, నిరంతర శ్రామికులం, కథకి బానిసలం, కళామ తల్లి సైనికులం. మేమంతా సినిమా ప్రేమికులం. సినిమానే మా కులం, సినిమానే మా శ్వాస, సినిమానే మా గమ్యం. మా గమ్యం మిమ్మల్ని అందరినీ అలరించటం. ఇంతటి అంకిత భావంతో పనిచేస్తున్న ప్రతి ఒక్క సినీ కార్మికుడికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వీరి అకుంఠిత కృషి వాల్తేరు వీరయ్య విజయానికి కారణం. మీ చిరంజీవి. వావ్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇలాంటి ఒక వీడియోని చూడటం. కష్టం తెలిసిన వారికే, కష్టం విలువ తెలిసిన వారే ఇలాంటి కష్టాన్ని గుర్తించగలరు, అభినందించగలరు. దట్ ఈస్ అవర్ మెగాస్టార్ చిరంజీవి గారు.
ఈరోజు మనందరం థియేటర్లలో ఇంత అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నటువంటి వాల్తేరు వీరయ్య వెనుక పడిన ప్రతి ఒక్కరి కష్టాన్ని కళ్ళకి కట్టినట్టుగా ఈ వీడియో ద్వారా మన ముందుకి తీసుకొచ్చినందుకు మెగాస్టార్ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అంటే మనం ఆర్టిస్టులుగా కష్టపడింది ఏమి ఉండదు, అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. కాబట్టి నిజమైన కష్టం ఆ కార్మికులది. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకి గుర్తుండదు, ఆ బేటా తీసుకున్నామా, ఇంటికి వెళ్ళామా, ఆ నెలకో ఆ రోజుకో ఆ వారానికో మనం దాంతో బిడ్డలు బాగా చూసుకున్నావా అనేంతవరకే వాళ్ళ ఆలోచన. మళ్ళీ నెక్స్ట్ ఏంటనేది. బట్ వాళ్ళ మీద ఈ రోజున మనం ఇంత గ్లాసీ, ఇంత గ్లామర్ పిక్చర్ చేసుకుని ఈ రోజున మనం చూసుకుంటున్నాం. అక్కడ అది నిజంగానే వాళ్ళ కష్టాన్ని గుర్తించుకోవాలి, వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవడం, వాళ్ళని తలుచుకోవడం మనందరి బాధ్యత అని నాకు ఎందుకో అనిపించి, మారేడుమిల్లి నుంచి కూడాను ఒక కెమెరా వాళ్ళ కష్టాలు, వాళ్ళు ఎలా చేస్తారు, ఇవన్నీ ఎలా భోజనం చేస్తారు, తడుస్తూ ఎలా తింటారు, ఇవన్నీ కూడా చేసుకోమని చెప్పి ఈ రోజున మీకు ఎవరికీ తెలియదు ఇది. సో 4-5 రోజులు బట్టి ఇది మనం చెప్పుకోవాలి, ఇది ప్రజల దాకా వెళ్ళాలి అనే ఉద్దేశంతో చేసిన చిన్న ప్రయత్నం.